కబీర్ నగర్ హైదరాబాద్లోని శ్రీ 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 శివరామాంజనేయ దేవాలయము. ఇక్కడ సకల దేవతామూర్తులు కలరు. ఇప్పుడు మొత్తం గుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ వీడియో తీసి పెడతాను. అందరూ చూసి ఆ స్వామివారి కృపకు పాత్రలు అవ్వదు. శ్రీ కోదండ రామాలయం. మర్రి చెట్టు అండి, వటవృక్షం, కొన్ని వందల సంవత్సరాల నాటి వృక్షం అండి. శ్రీ విఘ్నేశ్వర స్వామి శివాలయం అండి. ఈ శివాలయంలో కూడా మనమే డైరెక్ట్గా అభిషేకం, పాలాభిషేకం కానీ ఏదైనా సరే అభిషేకాలు బయట పైపు చూసారని అక్కడి నుంచి అభిషేకం చేయించారు. లోపలికి వెళ్ళే పని లేకుండా. శ్రీ లలితా పరమేశ్వరి దేవమ్మవారు. కనివేసి మన ఇంటి ఏడవట్టాడు ఛాయ్ లాగేసి రోడ్ల మీదకి వచ్చి ఒకరు రోజు టీ టైం కాడికి వచ్చి ఛాయ్ తాగుతుంది. దాసాంజనేయ స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. ఈ దేవాలయంలో అన్ని దేవతల మూర్తులు ఏర్పాటు చేయడం జరిగింది. నవగ్రహాల మండపం అండి. కాలభైరవ స్వామి అండి. ప్రతి అమావాస్య రోజు కూడా ఇక్కడ ఈ కాలభైరవ స్వామికి అఖండ దీపారాయణ చెప్పని ప్రతి ఒక భక్తుడు కూడా ఉన్న దోషాలన్నీ పోవడానికి ఇక్కడ పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. జమ్మి చెట్టు, అలాగే సెమి వృక్షం అని అంటారండి. కానీ ఈ దేవాలయంలో నిత్యము కూడా భక్తులు బాగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వాళ్ళకున్న కోరికలు మొత్తం తీరేటట్టుగా చేసుకొని వెళ్తారు స్వామి. దేవాలయంలో మరో విశేషం ఏమిటంటే ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు 3 కలిపి ఒకటే వృక్షంగా ఎదిగిందండి. చాలా పెద్ద చెట్టు. మొత్తం గుడి ప్రాంగణం. దేవాలయం